బిచ్చగాళ్లను సైతం కుబేరులను చేస్తున్న జీఎస్టీ స్కామ్ చిత్తూరులో వెలుగు చూసింది. ఒక దళిత కుటుంబానికి చెందిన సామాన్యుడికి దాదాపు బినామీ సంస్థ పేరుతో 43 లక్షలు జీఎస్టీ కట్టాలని నోటీసులు రావడంతో ఆ కుటుంబం మొత్తం అవాక్కయ్యారు. దీనికి సంబంధించి బాధితుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి, సంబంధిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మీడియాని ఆశ్రయించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడుతూ షేక్ రిజ్వాన్ చిన్నాచితక వ్యాపారాలు చేస్తూ తన దగ్గర చిన్న స్థాయి ఉద్యోగుల వ్యక్తిగత సమాచార ధ్రువపత్రాలు సేకరించి దాదాపు 80కి పైగా సంస్థల బినామీలుగా నమోదు చేసి కోట్లు గడించాడని చిత్తూరు 39వ డివిజన్ హరిజనవాడకు చెందిన విజయ్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు జి విజయ్ చక్రవర్తి. నేను చిత్తూరులో పెద్దజనవాడలో నివాసం ఉంటాను. నేను గత ఆగస్టు 2025 సంవత్సరంలో నాకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఆ మరుసటి రోజు ఇంకో నోటీస్ రావడం జరిగింది. ఫస్ట్ నోటీస్ ఏమంటే 92,000 మీరు జిఎస్టీ బకాయిలు ఉంటారు గవర్నమెంట్ కి, అది వెంటనే చెల్లించాలి, మీ మీద యాక్షన్ తీసుకుంటామని వచ్చింది. ఏందయ్యా మన మీద ఏంది 92,000 అనేది? దాని గురించి చూడగానే 2 రోజుల్లో మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది. ఈసారి చిన్నది కాకుండా కొంచెం పెద్దదిగా 42 లక్షలు కట్టాలని వచ్చింది. నాకు ఏమీ ఏం తోచలేదు. ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడు బిజినెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, మన మీద ఎందుకు వచ్చిందని అర్థం కాకుండా నేను ఆ నోటీసుల్ని పరిశీలిస్తే నా పేరు మీద ఒక ఫర్మ్ ఉంది, ఆ ఫర్మ్ లో బిజినెస్ జరిగింది అనేసి ఉన్నిందనమాట. నేను దాని గురించి కొంచెం దీర్ఘంగా ఆలోచించి ఎప్పుడు ఫర్మ్ ఓపెన్ అయింది ఏమని చూస్తే 2019వ సంవత్సరంలో ఓపెన్ అయినట్టు ఆన్లైన్ లో చూపించింది. ఆన్లైన్ లో చూపించినప్పుడు ఒకసారి నేను వెనక తిరిగి ఆలోచించుకుంటే నా ఫర్మ్ ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది, నా డీటెయిల్స్ ఎక్కడ ఇదై ఉంటుంది అని వెనక తిరిగి చూసుకుంటే 2019లో 2018 నుంచి 2019 వరకు నేను రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర పనిచేశాను. అతను స్క్రాప్ బిజినెస్ చేసేవాడు. అతను అప్పట్లో నా దగ్గర నీకు శాలరీ చేసేదానికి ఒక అకౌంట్ కావాలని, దానికి నాకు నీ ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలని తీసుకొని నా పేరు మీద ఐసిఐసిఐ బ్యాంక్ లో ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసేదానికి ఎత్తించినాడు, ట్రై చేసినాడు. ఓపెన్ అయిందని అనుకుంటాను నేను, కానీ ఆ డీటెయిల్స్ ఏది నాకు అందలేదు. ఎవరికి పోయింది ఏమి, ఆ బ్యాంకర్ ఎవరికి ఇచ్చినాడు ఏమని తెలియదు. కాకపోతే ఆ తరువాత నేను 2019 అక్టోబర్ నాటికి ప్రభుత్వ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిలో జాయిన్ అయిన తర్వాత అతనికి నాకు టచ్ లోనే లేదు. ఇప్పుడు ఆ నోటీసులు వచ్చినాక నేను ఒకసారి అతనే అనేసి క్లారిఫై చేసుకుని పోయేసి, ఏమయ్యా ఇక్కడ కట్టమంచిలో చేతన్ అసోసియేట్స్ అనేది ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ లోనే ఉండేవాడు. సరే అనేసి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి, ఏమయ్యా ఏమైంది, ఎందుకు నా పేరు మీద నాకు తెలియకుండా ఫర్మ్ ఓపెన్ చేసినావు అంటే, అంతా నేను చూసుకుంటా, అధికారులు అంతా నా చేతిలో ఉంటారు, నీకేం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను అన్నాడు. నీకు అధికారులు ఉండి ఇంకోటి ఉండి ఎప్పటికైనా నలిగిపోయేది నేనే. నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, నువ్వు దయచేసి ఇది ఏముందో నాకు క్లియర్ చేసి అనేది పదే చెప్తున్నాను. నేను కొంచెం గట్టిగా అడగడంతో నేను చెయ్యను, నీ వల్ల అయింది చేసుకో, నీకు ఎవరు ఉండారు చెప్పుకో అన్నట్టు కొంచెం బెదిరించేలాగా. నాకేమంటే నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినోడిని, బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఏం లేదు. మా నాన్న ఆఫీస్ లో ఒక డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు, చనిపోయినాడు. ఆ తర్వాత మేమే చదువుకొని ఎటో గట్ట ముందుకు వచ్చిన వాళ్ళమే. నేను ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. ఇప్పుడు నాకు ఏం చేయాలో ఏమీ తోచగా మళ్ళీ నేను కొంతమంది దగ్గర అడగగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది నీ తలకే చుట్టుకుంటుందని చెప్పడంతో నేను దీని మీద కంప్లైంట్ రెడీ చేసి కంప్లైంట్ ని ఏపీ సీఎం, పిఎం, హోంమంత్రి, రాష్ట్ర ఇంకా సెంట్రల్ హోమ్ మినిస్టర్లు కాకుండా మరి ఫినాన్స్ మినిస్టర్ కి, మా స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ కి, ఈ జిఎస్టీకి సంబంధించిన ఎవరెవరు ఆఫీసర్స్ ఉండాలో వాళ్ళకందరికి కలిపి ఒక 12 మందికి నేను నోటీసులు పంపించినాను. నోటీసులు అంటే ఇన్ ద సెన్స్ కంప్లైంట్స్ ఇచ్చినాను. కంప్లైంట్ మీద ఇంకా నాకు రిప్లై అయితే రాలేదు. నాకు అధికారులు, పాత్రికేయ సోదరులు అందరూ నా మీద కొంచెం దయించి నా బోటి సామాన్యుడు ఇలాంటి విషయాల్లో బలి కాకూడదని, నన్ను కాపాడాలనేసి దయచేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు న్యాయం పక్షాన్ని నిలబడి నాకు చేయాల్సిన మంచి చేస్తారనేసి ఇదంతా. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.